నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి రాశి ఫలితాలు జూన్ 2024 ఎలా ఉంటుందో చూద్దాము. మిథున రాశి వాళ్ళకు కూడా మనకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి అన్నమాట. ఏంటంటే పంచకూటమి అవుతోంది కదా మనకి ఇప్పుడు వృషభ రాశిలో. మిథున రాశికి ఏంటంటే జూన్ 15 తర్వాత కొన్ని ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. దాని తర్వాత ఏంటంటే బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి. ఎందుకంటే అన్ని మంచి ప్లానెట్స్ మనకి 7th హౌస్ని చూస్తే కనుక ఆస్పెక్ట్ ఉంటుంది కనుక తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు అనేది ఘోషిస్తున్నాయి అన్నమాట. అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే 10th రాహు ఉన్నాడు కదా, అండ్ ఆల్సో మనకి ఇప్పుడు 12th జూపిటర్ ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే 9th ఏమో శని ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి 4th ఏమో కేతు ఉన్నారు. మనకి ఏంటంటే కొంచెం శ్రమపడే యోగం. అలాగే ఏంటంటే మనతో పాటు ఉన్న వాళ్ళ కెరియర్లో మనకి పైకి రావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మనకి బాసెస్ సహకరిస్తారు. తప్పక ట్రావెల్, ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది ఈ నెల. అండ్ దూర దేశాలు వెళ్ళి సందర్శించడం కూడా జరుగుతుంది. అలాగే ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అందరు పిల్లలు పాపలతోటి బాగుంటారు. హ్యాపీ అయిన ఒక నెలలనే చెప్పాలన్నమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఖర్చు అనేది అధికం చూపిస్తుంది, చాలా అధికం. సడన్గా డబ్బు వస్తుంది, సడన్గా పోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కెరియర్ విషయానికి వస్తే మాత్రం కెరియర్ మాత్రం చాలా విస్తరిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. క్రయ విక్రయాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది జూన్ 15 తర్వాత. అంటే ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ, మన ఫీమేల్ ఆంట్రప్రెనర్స్ కానీ, ఇంట్లోంచి చేసే వాళ్ళకి కానీ చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వీనస్ వస్తున్నాడు పైకి, అంటే ఏంటంటే 2nd half of this month ఏంటి ఈ రాశికి వస్తున్నాడు కనుక ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. మంచి ఆపర్చునిటీస్ వస్తే ఇంకేముంది, బాగా పైకి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. శ్రమ అనేది అందరికీ ఇంకా తప్పదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఒక పద్ధతిగా ఉండడం అనేది, ఒక రోజుని గడపడం అనేది, ఈ నెలంతా గడపడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే మనకి దాంపత్య జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి, బాగుండాలి. మనకి లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ బాగుండాలని చూపిస్తుంది అనమాట. సో ఇంత బాగానే ఉంటుంది. ఓన్లీ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఎస్పెషలీ ఇది మూమెంట్, ప్లానెటరీ మూమెంట్స్ ఉన్నప్పుడు కొంచెం అవుతుంది. అలాగే కెరియర్ విషయంలో ఏంటంటే ఒక కెరియర్ నుంచి అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే శ్రమ కూడా కనిపిస్తుంది. అంటే ట్రావెల్లో ఏదో ఒక వస్తువు పోగొట్టుకోవడం కానీ లేకపోతే కొంచెం టెన్షన్ పడడం కానీ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. ఏంటంటే పరిహారాలు చేయాలి. పరిహారాలు అంటే ఏం పరిహారాలు చేయాలి అనేది చూద్దాం. విష్ణు సహస్రనామం చదువుకోవడం, వెడ్నెస్డే చదువుకోవడం చాలా మంచిది. అలాగే గణపతికి పూజ చేయడం మంచిది. ఎందుకంటే దేనికి అడ్డంగాలు రాకుండా చూసుకోవాలి కదా, దాని గురించి. చాలామంది ఏంటంటే కోర్ట్ కేసెస్ ఉంటాయి, అలాగే హెల్త్ విషయాలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటికి కూడా కొన్ని అడ్డంగాలు అనేవి ఈ నెల కనిపిస్తున్నాయి కనుక తప్పక గణపతిని పూజించడం వెడ్నెస్డే చాలా మంచిది. అదొకటి కాకుండా ఫ్రైడే శుక్రాచార్యకి కూడా మనం పూజ చేయాలి. అందుకని శుక్రుడికి పూజ చేయాలి. అంటే ఎందుకంటే 12 ఇంటిలో ముందుకు వస్తున్నాడు కనుక లాసెస్ అనేవి మనకి తప్పక ఉంటాయి. అందుకని బిజినెస్ విషయంలో బాగుంటుందని చెప్పాము. మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలని చెప్పుకున్నాం అనమాట. సో ఫ్రైడే లక్ష్మీదేవిని కొలవడం కానీ, ఏ దేవి రూపాన్ని కొలవడం కానీ చాలా చాలా మంచిది. అలాగే ఒక గోవుకి గడ్డి పెట్టడం, ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట. ఇంకా మంచిది అది కూడా ఫ్రైడే పెట్టడం అనేది మంచిదన్నమాట. అలాగే ఫ్రైడే ఎవరైనా దాంపత్య జీవితంలో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక కుమారి పూజ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అతి ఉత్తమం, యాక్చువల్గాను చాలా మంచిది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి, దాంపత్య జీవితంలో పైకి రావాలి అంటే బాగా అనుకూలత కావాలి అనుకున్న వాళ్ళందరికీ
కుమారి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం చూసామంటే స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది వాళ్ళకనే చెప్పాలి. ఎందుకంటే 10th రావు ఉన్నప్పుడు కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలి కదా. సో కెరీర్ డెవలప్మెంట్ అవుతుందన్నమాట. కంఫర్ట్ లెవెల్ కొంచెం తగ్గుతుంది. అలాగే స్పిరిచువాలిటీ మీదకి వీళ్ళు మక్కువ చూపిస్తారు. కొత్త కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటారు. అవన్నిటికీ పునాది ఈ నెలలో ఏమో స్టార్ట్ చేస్తారు కూడా. అలాగే ఇంట్లోంచి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఏమైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ అంటే తప్పక ఈ నెలలో స్టార్ట్ చేయొచ్చు అనమాట. మన కలర్స్ విషయానికి వస్తే గ్రీన్ అండ్ గోల్డ్ చెప్పుకోవాలన్నమాట. అలాగే లైట్ పింక్ కూడా చెప్పుకోవచ్చు. చాలా మీకేమో కలిసి వస్తుంది. ఎస్పెషల్లీ వెడ్నెస్డే వేసుకున్నప్పుడు ట్రై చేసి చూడండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే నాది కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది. www.astrosudha.in అనేది నా కొత్త వెబ్సైట్ అనమాట. అది ఓపెన్ అయ్యి ఉంది. దాంట్లోంచి కూడా నన్ను సంప్రదించవచ్చు. మీరు ఇదేంటంటే జనరల్గా చెప్తున్నాం మనం. సో జాతకరీత్యా మీ జాతకరీత్యా మీకు మంచి సొల్యూషన్ కావాలి, మంచి రెమెడీ కావాలి, అలాగే మంచి జాతిరత్నం కావాలి మీ జాతకరీత్యా. ఎందుకంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు తప్పక మీరు జాతకం చూపించుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ అలాగే నంబర్ కానీ సంప్రదిస్తే, వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చున్నాము, వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక తప్పక మీకు అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటంటే మీరు ఏ దేశంలో ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా చేస్తాము, అలాగే జూమ్ ద్వారా చేస్తాము, అలాగే ఫోన్ చేయాలంటే ఫోను లేకపోతే మెసేజెస్ అండ్ ఆల్సో ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఆస్ట్రో క్యాంప్ అనేది సండే స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో ఏమో ఫీ రిడక్షన్ అది ఉంటుందన్నమాట. అది నన్ను డైరెక్ట్గా వచ్చి పర్సనల్ కన్సల్టేషన్కి మాత్రమే అది చేయడం అనేది జరుగుతుంది. అది సండే అది కూడా టైమింగ్ ఉంటుంది. కింద నేను స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి ప్లస్ అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టినా కూడా చాట్ వస్తుంది, చాట్ జీపీటీ వస్తుంది. మీరు ఏం కావాలని చూసుకుని అపాయింట్మెంట్ సెట్ చేసుకోవచ్చు. కింద కనపడే నంబర్స్కి తప్పక కాంటాక్ట్ అవ్వండి. అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎలా చేయాలి, ఏమిటి అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసామంటే మన దగ్గర మంచి జెమాలజిస్ట్ ఉన్నారు. సో తప్పక జాతిరత్నం ఇవ్వడం ఒకటే కాకుండా సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అదే ఒకటే కాకుండా ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. మీకు కావాలి అంటే అది దట్ ఈస్ తప్పక సంప్రదించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర మంచి పూజారులు కూడా ఉన్నారు. అంటే స్పెషల్ పూజస్ వీళ్ళు కాలసర్ప దోష పూజలు, అలాగే మనకేంటి నవగ్రహ శాంతి పూజలు, అలాగే హోమాలు, ఇంకా రావుకేతు పూజలు, ఆశ్లేష బలి, నాగ్ బలి ఇవన్నీ చేయించడం అనేది జరుగుతుంది. కొన్ని పితృదోష నివారణ పూజలు కూడా చేస్తాం అన్నమాట. వీటన్నిటికీ ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే బికాస్ చాలామందికి పనులలో అడ్డంగాలు వస్తూ ఉంటాయి కదా. సో అడ్డంగాలు వచ్చినప్పుడు కొన్ని ఏంటంటే పితృదోషాలు చెప్పుకుంటాము. ఆ దోష నివారణ పూజలు, పుణ్యావచనాలు అవన్నీ కూడా చేస్తాం అన్నమాట. మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్రాహ్మణ్స్ ఉన్నారు, పురోహితులు ఉన్నారు. అలాగే మేజర్ గుళ్ళలోనే చేస్తాం. హైదరాబాద్లో కాకుండా వేరే ఎక్కడ కూడా చేయొచ్చు అనమాట. ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు. సో మీరు సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.